ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ అడ్వాన్స్ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. జరిగిన విషయం పైన నేను కస్తూరిబా స్కూల్కు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళే సందర్భంగా నేను డాక్టర్ కడియం కావ్య గారు, మానేని రవీంద్రరావు గారు, కలెక్టర్ గారు అందరం ఉంటుంది. ఆ వేదికను పంచుకునే సందర్భంగా నేను నా యొక్క స్పీచ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కొటేషన్ను ఇవ్వడం జరిగింది. గుడులు కడితే భిక్షగాలు తయారవుతారు, బడులు కడితే విద్యావంతులు తయారవుతారు అనే ఒక కొటేషన్ను పిల్లలకు, ఎందుకంటే అందరు పిల్లలు స్టూడెంట్స్ కాబట్టి విజ్ఞానాన్ని నమ్ముకోవాలని, విజ్ఞానాన్నే మేధాశక్తి ఇస్తేనే మీరు ప్రపంచంలో దేన్నన్నా శాసిస్తగలుగుతారనే ఉద్దేశంగా, ఎందుకంటే ఆ వేదిక మీద ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ వేదికను పంచుకునే సందర్భంగా పిల్లలకు రాజకీయ వేదిక కాదు కదా, ఎడ్యుకేషన్ సంబంధించిన వేదిక కాబట్టి వారికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పిల్లలకు చదువుతో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనే సబ్జెక్టు పైన వారికి హెల్త్ కార్డ్స్ ఇచ్చే సందర్భంగా నేను మాట్లాడిన మాటలను ఈరోజు కొందరికి హిందువులకు మనోభావం దెబ్బతిన్నదని ఒక మతతత్వ పార్టీ రోడ్ల మీదకి వచ్చారు. వారికి ఒక్కటే మేము మీ ద్వారా నేను వారిని తెలియపరుస్తున్నా. నేను కూడా కరుడు కట్టిన హిందూనే. నాకు ఉదయం లేస్తే పొద్దున సాయంత్రం వరకు మా ఇంట్లో పూజలే జరుగుతాయి. అయ్యగారులు వస్తారు, ఇంటికి వస్తారు, పూజలు చేస్తారు. ఉదయం లేస్తే బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళాం. కానీ బాధాకరం ఏంటంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. నేనేదో హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా గుళ్ళను కించపరచంగా మాట్లాడినట్టు, అది వారి విజ్ఞతకే వదిలేస్తాను. కాబట్టి పిల్లలను చదువుకోవాలి, కష్టపడాలి, చదువుతో పాటు మీరు స్పోర్ట్స్లో కూడా రాణించాలి. అవి కూడా ఎగ్జాంపుల్ చెప్పినాను. మన యొక్క కల్లెడ నివాసి అయిన అమ్మాయి మొన్న జివాజీ దీపిక బ్రాంజ్ మెడల్ తెచ్చినందుకు అమ్మాయికి ₹1,00,00,000, 500 గజాల భూమి, ఒక ఎస్ఐ ఉద్యోగం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. కాబట్టి మీరు కూడా చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ విధంగా సక్సెస్ కావాలని చెప్పాను తప్ప వారిని గుడికి పోవద్దు, గుడిలో మీరు భిక్షగాళ్ళు ఉంటారు అక్కడ పోవద్దు అని చెప్పలే. సో దాన్ని వక్రీకరించి మీరు అర్థం చేసుకుంటే మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. అండ్ సెకండ్ థింగ్, నా మాలల సభలో నేను అన్న అనిశ్చిత వాక్యాల పైన కూడా నా మాదిగ సోదరులందరూ కూడా నా పైన ట్రోలింగ్ చేస్తున్నారు. వారికి కూడా మీడియా ద్వారా అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ చెప్తున్నా, నేను ఎవరిని కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు. ఆ వేదిక పైన ఉన్న బ్యానర్ను కూడా నేను తప్పుపట్టిన. వ్యతిరేక పోరాటం కాదు, అది తీసేయండి. ఆ వ్యతిరేక పోరాటం అని కడితే మళ్ళీ ఇంకోసారి రాను. నేను ఏదున్నా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఆహ్వానిస్తాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఆ ఫలాలను బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మాదిగల ఉపకులాలలో ఉన్న అందరికి కూడా చేరాలి. ఆ క్రిమిలేయర్ అనేది చాలా పెద్ద అంశం. అసలు నాకు తెలిసి మన సోదరులు అది చదివితే అసలు ఆ జడ్జిమెంట్ ఎందుకు వచ్చిందో కూడా వారికి అర్థం కాదు. నేను చదివిన అందరికీ పంపిస్తా, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా, మా సోదరులకు అందరికి కూడా పంపిస్తాను. అది చదివితే మీకే అర్థమవుతుంది. క్రిమిలేయర్, సోషో ఎకానమిక్ అండ్ సెన్సెస్ ఇవి చాలా కష్టమైన సబ్జెక్టు. సోషల్ ఎకానమీ అండ్ సోషల్ అంటే సోషల్గా స్టిగ్మా. ఎప్పుడు కూడా దళితం ఎమ్మెల్యే అంటారు కానీ రెడ్డి ఎమ్మెల్యేను బ్రాహ్మణ ఎమ్మెల్యే నన్ను దళిత ఎమ్మెల్యే అంటారు. ఆ సోషల్ స్టిగ్మా పోవాలి. ఆ సోషల్ స్టిగ్మా పోయినప్పుడే నేను ఆ సుప్రీంకోర్టుకు గైడ్లైన్స్లో ఉండబడతాను. కానీ సోషల్ స్టిగ్మా పోతుందా? మాలోడే అంటారు, మాదిగోని అంటున్నారు. పోతుందా? రెడ్డి రెడ్డి అంటాం. నేను అది కూడా చెప్పిన వేదికల మీద. అన్నీ ఉంటాయి, అన్ని కులాలకు సంఘాలు ఉంటాయి. కాబట్టి నాకు మాదిగలు ఓట్లేయలేదని కూడా వక్రీకరించను కాదు. నా మందకృష్ణన్న గారు పెద్ద ఉద్యమకారుడు. వారు చాలా బడుగు బలైన వర్గాల కోసం ఏదైతే గుండె ఆపరేషన్లు పిల్లలకు చేయాలని వైఎస్ఆర్తో కొట్లాడి అది కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద తెచ్చిండు. అలాగే వికలాంగుల కోసం కొట్లాడిండు. అటువంటి ఉద్యమకాన్ని నేను ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తా. వారితో ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన విధాలు ఉన్నాయి. నాకు నా యొక్క పోలీస్ ఉద్యోగంలో ఎప్పుడు కూడా మీ ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకొని మాట్లాడడం, కానీ వాడిని ఎప్పుడు కూడా అవగాహనగా చూడలేదు, అవగాహపరచను కూడా. ఎందుకంటే వారు కొట్లాడేది న్యాయపరంగా ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎవరైతే బడుగు బలైన వర్గాలకు రావాల్సిన ఫలాలు రావాలి. నాకు బాధాకరం ఏంటంటే
మాలోళ్ళు వస్తే నాగుపాము వచ్చినా ముద్దు పెట్టుకోండి, మాలోళ్ళు వస్తే కొట్టి చంపండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అన్న. అందుకే కొంచెం బాధ అనిపించి నేను చెప్పినాను, అన్న నువ్వు చేసిన స్టేట్మెంట్ వల్ల విడిపోయినాం మనం, మాదిగా ఓట్లు చీలిపోయినాయి, మాలల్లో ఉన్న 99% ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి, నాకు పడ్డాయి, కానీ ఇక్కడ మీరు ఇచ్చిన స్టేట్మెంట్తోని చాలా ఓట్లు చీలిపోయి మాదిగలలో నా సోదరులందరూ కూడా నాకు వేసింది. కాంగ్రెస్ కుటుంబం అనుకున్న, నా పైన విశ్వాసం ఉంచుకున్న నా సోదరులందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించిండ్రు. అందుకనే నాట్ ఓన్లీ మా కాస్ట్, అన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ నాకు ఓటింగ్ చేసిండ్రు నమ్మకంతో. వారి విశ్వాసాన్ని ఉంచాలి, వారి విశ్వాసంగా పనిచేయాలి అనే ఉద్దేశంగా పోతున్నా తప్ప నేను ఎక్కడ కూడా వారిని కించపరిచినట్టు కానీ వారిని అవగాహపరిచినట్టు మాట్లాడలేదు. కాబట్టి నాకు ఆ ఎలక్షన్ సందర్భంగా నన్ను ఎంతసేపు గ్రామాలలో మాలోనికి ఓటేయద్దు అన్నాడనే బాధతో మాట్లాడిన తప్ప వేరే ఆయన పైన నాకు ఎలాంటి అవగాహపరిచే ఉద్దేశం లేదు. ఈ మీడియా ద్వారా వారి అందరికీ, సోదరులకు అందరికీ నేను అప్పీల్ చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ. అరే కలిసి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.